సో మొత్తం మీద సైబరాబాద్ పరిధిలో అయితే భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. రాజేంద్ర నగర్ డివిజన్లో అయితే 5 నైజీరియన్స్ ని అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. సో రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. మా క్రైమ్ కరెస్పాండెంట్ క్రైమ్ ఇన్ఛార్జ్ వెంకట్ అందిస్తారు. వెంకట్. శ్రీనివాస్, మొత్తానికి సైబరాబాద్లో మరొక భారీ డ్రగ్ రాకెట్ పట్టుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా సినీ ప్రముఖులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, అనేక మంది డ్రగ్స్ వాడుతున్నట్లు కూడా చాలా కీలకంగా గుర్తించిన ఆ పోలీస్ అధికారులు, నార్కోటిక్ బ్యూరో, తర్వాత సైబరాబాద్ ఎస్ఓటీ టీం అధికారులు చాలా కీలకంగా నిఘా పెట్టి వాళ్ళ కీలకంగా పట్టుకున్నారు. మొత్తానికి రాజేంద్ర నగర్ హైదర్షా కోటలో డ్రగ్స్ అమ్ముతున్న 5 నైజీరియన్లతో పాటు కొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దీంట్లో ప్రధానంగా చూస్తే ఏదైతే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్ కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు ఇప్పటికే. అయితే మొత్తం ఈ కేసులో చాలా కీలకంగా గత 6 నెలల్లో మొత్తం 2.5 కేజీల కొకైన్ మొత్తం నగరంలోని పలు చోట్ల తెలంగాణలో పలువురికి సప్లై చేసినట్టుగా కూడా ఈ దర్యాప్తులు వెల్లడైంది. ఇప్పుడు పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం హైదరాబాద్లో ఇది ఒక చైన్ రాకెట్ లాగా కొనసాగుతుంది. మొత్తానికి ముంబై, గోవా నుంచి వస్తున్న ఈ డ్రగ్స్ను దశల వారీగా, అంటే ఒక్కొక్క వ్యక్తి నుంచి కూడా చేతి మార్పిడి చేసుకుంటూ అవసరమైన వ్యక్తులకు చాలా చిన్న మొత్తాల్లో కూడా సప్లై చేసినట్లుగా కూడా ఆ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇక్కడ మనం చూస్తే నైజీరియన్లు చాలా కీలకంగా పనిచేశారు. గతంలో నైజీరియన్లు ఇక్కడ 2014లో ఒక స్టూడెంట్ నైజీరియా అతను ఓయూలో స్టూడెంట్గా చేరి అక్కడ నకిలీ డీడీ, అంటే ఎగ్జామినేషన్ కోసం స్టూడెంట్ వీసాపై వచ్చిన అతను నకిలీ డీడీ సమర్పించిన నేపథ్యంలో అతను పోలీసులకు పట్టుబడి 2 ఏళ్ల జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఆ తర్వాత జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈ డ్రగ్ వ్యాపారం చేస్తున్నాడు. మరొక యువకుడు నైజీరియన్, అతను వెస్ట్ ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాత అతను కూడా వీసాపై వచ్చాడు. వచ్చిన తర్వాత వీసా ఎక్స్పైర్ అయినప్పటికీ కూడా ఇక్కడే ఉంటూ ఈ డ్రగ్స్ దందా నడిపిస్తున్నాడు. అంతే దీన్ని బట్టి చూస్తే మొత్తం తెలంగాణలో కాకుండా దేశంలో అనేక ప్రాంతాల్లో వీళ్ళు డ్రగ్స్ నడుపుతున్నారు. కేవలం ఒక్కొక్కరు కూడా 500, 1 గ్రాముకు 1000 రూపాయల చొప్పున లాభాలను వేసుకుంటూ ఒక్కొక్క గ్రాముకి ఇంత అంటూ చేతులు మారుతున్నారు. మొత్తం హైదరాబాద్లో ఇప్పుడు చూస్తే దాదాపు పోలీసులు వీళ్ళ దగ్గర అయితే పట్టుబడ్డ నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, తర్వాత పాస్పోర్ట్లు, తర్వాత వాళ్ళ దగ్గర దొరికిన కీలక పేపర్ల ఆధారంగా ఇప్పటికే దాదాపు ఒక 30 మందిని అయితే డేటా గుర్తించారు. వాళ్ళ పేర్లు కూడా పూర్తిగా మీడియాకి అందించారు. దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్లో వీళ్ళందరూ కూడా ఒక నెట్వర్క్, ఎప్పటికప్పుడు మొబైల్ సిమ్ కార్డు, ఇంటర్నేషనల్ సిమ్ కార్డ్స్ కావచ్చు, లోకల్ సిమ్ కార్డ్స్ కావచ్చు, ఇవంతా కూడా పోలీసులకు చిక్కకుండా డ్రగ్స్ను సరఫరా చేస్తున్నట్లు చాలా క్లారిటీగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పుడు పట్టుబడ్డ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్ కూడా ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము ఎవరెవరికి డ్రగ్స్ ఇచ్చాడు, ఇంకా సినిమాలో ఇంకా ఎంతమంది ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నారు అన్న విషయాన్ని అయితే ఇంకా పోలీసులు తదుపరి దర్యాప్తులో ఇంకా తేలాల్సి ఉంది. ఇప్పటికే పోలీసులకు ఈ పట్టుబడ్డ నిందితులు ఇచ్చిన సమాచారం ప్రకారం దీంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెందినవారు ఉన్నారు, తర్వాత తెలంగాణ చెందినవారు చాలా కీలకంగా పనిచేశారు. ఎందుకంటే కేవలం నైజీరియన్లు హోల్సేల్గా ముంబై, గోవా నుంచి తీసుకువచ్చి, అంటే వాళ్ళ విదేశాల నుంచి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటము, ఇక్కడ వీళ్ళు ఎవరెవరికైతే ఇండస్ట్రీలో, అంటే సినీ రంగం కావచ్చు, తర్వాత ప్రముఖులు కావచ్చు, ప్రముఖ పిల్లలు కావచ్చు, గతంలో పనిచేసిన డ్రగ్స్ తీసుకున్న వాళ్ళను పూర్తిగా ఎప్పటికప్పుడు కూడా పోలీసులు అబ్జర్వ్ చేస్తూనే వస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా పోలీసులు ట్రాన్స్ఫర్లు కావచ్చు, రాష్ట్రంలో జరిగిన ఎన్నికల నేపథ్యంలో పోలీసులు నిఘా కొంచెం తగ్గిన నేపథ్యంలో వీళ్ళ వ్యాపారం జోరుగా సాగిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత 7 నెలలుగా, అంటే ఈ గత నవంబర్, డిసెంబర్ నుంచి చూస్తే ఇప్పటి వరకు కూడా 2.5 కేజీల కొకైన్ను ఒక తెలంగాణలో విక్రయించారంటే ఎంతమంది డ్రగ్స్ వాడుతున్నారో మనం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తే ఇంకా పోలీసుల దర్యాప్తులో ముందుగా వచ్చే ఆ పేర్లు ఎవరెవరు వాడారు, వీళ్ళు అసలు వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడ వాడారు అన్నది చాలా కీలకంగా మారింది. ఇప్పటికే పోలీసుల వద్ద కీలక